పరమగీతము 4వ అధ్యాయము 16 వచనాన్ని చదువుకుందాం. పరమగీతము 4వ అధ్యాయము 16 వచనం చదువుదాం. రాత్రి అంటే రాత్రి అంతా నిద్ర కాకుండా కాదండి, త్వరగా అప్పుడు ఆ సమయంలో చర్చకు రావడానికి. ఓకే, దయచేసి పరమగీతము 4వ అధ్యాయము 16 వచనాన్ని చదువుతాను. చూడండి, మా రత్నచష్ట గారు చాలా రోజులంతా వచ్చారు, అని చూడడానికి ఎంతో ఆనందం కలిగిందండి. గాడ్ బ్లెస్ యూ అమ్మ, ప్రైజ్ హల్లెలూయా. 4వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. పరమగీతము 4:16 ఉత్తర వాయువు ఏ తెంచెను, దక్షిణ వాయువు ఏం చేయము. నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళలు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు ఏం చేయనుగాక, తనకిష్టమైన ఫలమును అతడు భుజించునుగాక. చాలా మంచి చిన్న ప్రార్థన. దయమడిన తండ్రి, కృపా కనికరగల మా దేవా, మీ ఘనమైన నామం కొరకు స్తోత్రం. మీరు మమ్మల్ని ప్రేమించారు, కృపనిచ్చారు, దయ చూపించారు, మీకు కొన్నాళ్ళు. ఇంతవరకు పాటల్లోనూ స్తుతి వాక్యంలోనూ ఆరాధనలో ఉండి కూడా మీరు ఆరాధింపబడినందుకు స్తోత్రం. చదబడ వాక్య లేఖల నుంచి మీ దినదాసుని క్షమించి కనికరించి మీ చిరుచాటును మరుగుపరుచుకొని మీ వాక్యం చేత నాతో అందరితో మాట్లాడి సహాయపడమని యేసు దివ్యనామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, నేను త్వరగా ఈ సబ్జెక్టు ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. దయచేసి ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు సంఘాన్ని చాలా ప్రేమిస్తున్నాడు. సంఘం అంటే మనకు ప్రేమ లేదు, కానీ సంఘం అంటే ఆయనకు చాలా అపారమైన ప్రేమ. మీకు బాగా అర్థం చేసుకోండి. సంఘం అంటే చెప్పండి, మనకి ప్రేమ తక్కువ, కానీ సంఘం అంటే ఆయనకి చెప్పండి ఎలాంటి ప్రేమ చెప్పండి, అపారమైన ప్రేమ. ఆయన అపారమైన ప్రేమతో, శాశ్వత ప్రేమతో సంఘాన్ని అనుదినము అనే క్షణం కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్న తన సంఘము కొరకు తన ప్రాణమే త్యాగం చేయడమే కాక, తన ప్రాణం త్యాగం చేసి తన విలువైన అమూల్యమైన రక్తం చేత ప్రతి పాప శాపం నుండి విమోచించి ఆ సంఘాన్ని పోషించడానికి, ఆ సంఘాన్ని సంరక్షించడానికి, ఆ సంఘాన్ని కాపాడడానికి, ఆ సంఘాన్ని చిత్తపరచడానికి, ఆ సంఘం ఆ నిధులు నిలబెట్టుకోవడానికి ఆ సంఘాన్ని ఎక్కడ పెట్టాడంటే తన ఉద్యానవనంలో ఉంచుకున్నాడు. ఎక్కడ ఉంచుకుని చెప్పండి, మర్చిపోయి అటు చూడకండి. ఎక్కడ పెట్టాడు చెప్పండి, ఉద్యానవనంలో. ఆ ఉద్యానవనంలో ఏం పెట్టాడు అని అంటే ఆహారం పెట్టాడు, ఫలాలు ఉంచాడు, పుష్పాలు ఉంచాడు, గాలిని ఉంచాడు, నీరు ఉంచాడండి. ఇక్కడ ఏమంటున్నాడు, నీ ఉత్తర వాయువు దక్షిణ వాయువు నా ఉద్యానవనమని విసరండి. వాయువు అంటే చెప్పండి గాలి. దేని మీద కావాలి గాలి చెప్పండి, నా ఉద్యానవనానికి. నా ఉద్యానవనంలో ఉన్న సంఘానికి ప్రశాంతమైన గాలి. ఏ గాలి? తూర్పు గాలి. ఏ గాలి చెప్పండి? తూర్పు గాలి. పడమటి గాలి. మీరు వినలేదా? ప్రార్థన చేయలేదా? మాకు ఏం చేయలేదు, ప్రార్థన చేసిన ఆ వాక్యాన్ని బట్టి. ఏ గాలి చెప్పండి? చూసారా, ఈ 4 రకాల గాలి కూడా దేని మీద వేసామని చెప్పండి, ఉద్యానవనం మీద. ఎంత గొప్ప మాట! ఏ గాలి, తూర్పు గాలి ఏం చేస్తుంది, పడమటి గాలి ఏం చేస్తుంది, ఉత్తర గాలి ఏం చేస్తుంది, దక్షిణ గాలి ఏం చేస్తుందో గత వారంలో మనం విన్నాం. ఈ గాలంతా కూడా దేనికంటే తన సంఘం. సంఘం అంటే అంత ప్రేమ, సంఘం అంటే అంత ప్రేమ, అంత ప్రేమ, అంత ప్రేమ. నా దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తాను, ఈ ప్రేమే ఓల్డ్ టెస్టమెంట్లో ఆ ప్రేమ చూపిస్తే వాళ్ళు ఎప్పుడూ బాగుపడేవారు అన్నమాట. చిన్న పొరపాటు చేస్తే వెంటనే శిక్ష వచ్చేసేది, వెంటనే ఆలస్యం కూడా. రాత్రి చెప్పాను సందర్భంలో, ఆహారాన్ని కొడుకులు బలిపీఠ మీద ఏం చేశారంటే అనాగ్ని తీసుకొచ్చారు. అంటే దేవుడు ఆజ్ఞాపింపలేని అగ్ని తీసుకొచ్చారు. అగ్నిని తీసుకొచ్చి బలిపీఠ మీద ఆ ధూపం వేస్తున్నప్పుడు వెంటనే తండ్రి అంటే అహరోను ఉన్నాడు, వాళ్ళ చిన్నాన్న మోసే ఉన్నాడు, దైవజనుడు మోసే అక్కడ ఉన్నాడు, తన తండ్రి అయిన ప్రధాన యాజకుడైన అహరోను అక్కడ ఉన్నారు.
వాళ్ళు నిలబడినారు. వారు చూస్తుండగానే అగ్ని వచ్చి వాళ్ళని కాల్చి ఇద్దరు చచ్చిపోయారండి అక్కడికే. ఆశ్చర్యం ఏంటంటే కొడుకు చచ్చిపోతూ కూడా ఏడకూడదు, యాజకుడు ముట్టకూడదు, శవాన్ని యాజకుడు ముట్టకూడదు. బైబిల్ వాక్యంలో చాలా స్థలాల్లో క్లియర్గా స్పష్టంగా రాయబడింది, యాజకుడు శవాన్ని చెప్పండి ముట్టకూడదు. కాబట్టి పిల్లరా ముట్టకూడదు కాబట్టి ఇద్దరు అలాగ అటెన్షన్ అలాగ ఆగిపోయారు. ఎవరు చెప్పండి? మోసే ఆహారం అలాగే నిలబడిపోయి మౌనమైపోయారు. అప్పుడు మోసే ఏం చేశాడంటే తన పినతండ్రి, దీన్ని సవాలు మోసేవారు, ఈ సవాలు తీసుకెళ్ళి భూస్థాపన చేసేవారు ఉన్నారన్నమాట. ఆ గోత్రం అంటే ఈ గోత్రంలోనే ఒక గోత్రం ఉంది. ఆయన పినతండ్రి రగియల్ని పిలిచి ఈ శవాన్ని మోసుకెళ్ళిపోయి అన్నాడు. అక్కడ కూడా ఎవరు ఏడాలో ఎవరు ఏడకూడదు కూడా చెప్పాడు. ఎవరు పడితే వాళ్ళు ఏడకూడదు. ఈ ఎలా చచ్చిపోయినా ఒక రోగంతో జబ్బుతో చచ్చిపోలేదు, దేవుడే శిక్షించాడు. దేవుడు శిక్షించిన దానికి మీకు ఏడడానికి వీల్లేదు. దేవుడు మీరు ఏడ్చారనుకో నా శిక్షకు మీరు వ్యతిరేకించారు, మీరు ఏడ్చారనుకో నా శిక్షణ ఏం చెప్పండి మీరు వ్యతిరేకించారు. కాబట్టి మీరు ఎవరు కూడా ఏడవద్దు. కాబట్టి మీరు ఎవరు కూడా చెప్పండి ఏడవద్దు. కేవలం ఆయన భార్య వాళ్ళ తల్లి ఏడాలి, ఇక మీద తల్లి ఏడవద్దు అని చెప్పాడండి. ఎంత కఠినమైన ఆజ్ఞ చేశారా! ఈ మాట నేను చెప్పాననుకో నాకు పిచ్చి పట్టింది, మెంటల్ హాస్పిటల్లో త్వరగా చెప్పండి ఎరగట్లో జాయిన్ చేయాలంటారు. ఇది వాక్యం చెప్తుందండి. దేవుని సంగమా, అందుకే బైబిల్ వాక్యం చదవాలా, దాన్ని చక్కగా దాన్ని ఏం చేయాలి చెప్పండి దాని అప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పటికి నాకు అర్థం కాదండి, ఇన్నిసార్లు చదివాను. ఇప్పటికి నాకు అనిపిస్తుంది అసలు కొంచెం కూడా తెలియట్లేదు నాకు. అసలు నాకు ఆశ్చర్యం కలుగుతుంది ప్రతిసారి కూడా. నాకు అంత ఎలా కనిపిస్తుంది అంటే చెప్పండి ఒక కొత్తగానే కనిపిస్తుంది దేవుని బిడ్డలారా. సరే కాబట్టి పిల్లరా ఇదంతా కూడా పాత నిబంధనలోనే అలాంటిది ఎన్నిసార్లు అనాజ్ఞ దేవునికి వ్యతిరేకమైన పనులు ఎన్నిసార్లు చేశాను చెప్పండి. దేవుడు చెప్పలేని ఎన్ని చేశాను చెప్పండి. దేవునికి ఇష్టం లేని ఎన్నిసార్లు చేసామండి. మరి మనకు శిక్ష రావాలా వద్దా చెప్పండి, చెప్పండి రావాలదా? సెపరేట్ అండి, శిక్ష రావాలా? అయితే ఆయన కృప అడ్డుపడుతుంది. ఆగు, ఆయన కృప, యేసయ్య కృప ఏం చెప్తుంది? నా తండ్రి ఆగు, ఇదిగో ఈ చెట్టు 3 సంవత్సరాలు అయింది, అది ఫలించట్లేదు, దీనివల్ల భూమి ఎలాగ నాశనం అయిపోవాలా, దీన్ని నరికేస్తానన్నాడు. తండ్రి బతమాలేడు, ఈ సంవత్సరం ఉండని అడ్డుపడ్డాడు. వద్దు నరకొద్దు, ఈ సంవత్సరం కూడా దానికి కావాల్సిన ఎరుగు వేస్తాను, దానికి కావాల్సిన నీరు కడతాను, దానికి కావాల్సిన సౌకర్యం కల్పిస్తాను, అది ఫలించలేదనుకో నువ్వు నరికింది కానీ అని చెప్పి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు తన కృప ఏం చేసింది? అడ్డగించిందండి. ఎన్నిసార్లు మనం అడ్డగిస్తున్నాడండి ప్రభు. అడ్డగించకపోతే ఇప్పుడున్న వాళ్ళు నాతో సైతం కూడా మనం ఒక్కరు కూడా మిగిలి కాదు, ఎప్పుడో పరదేశంలో పిల్లరా అన్నవారు మనం అంటే మనం పిల్లరా ఆయన కృప చేతనే ఈరోజు మనం బ్రతుకుతాం, ఆయన కృప చేతనే జీవిస్తాం. కాబట్టి అందుకే రోమా 6:1 రాబంది, కృప విస్తరించిందని పాపమంది నిలుస్తుందమా. అట్లనరాదు. కృప చెప్పండి విస్తరించిందని అంటే నేను ఏం తప్పులు చేసినా నన్ను శిక్షించలేదు, ఏమేమి పొరపాటు చేసినా అని నన్ను ఏం చేయట్లేదని చెప్పి ఇంకా నువ్వు పాపమని నిలుస్తుంటావా అని చెప్పి ఇదిగో ఎన్ని కూడా వరుసలో లైన్లో కీళ్ళు పెట్టాను అంటున్నాడు ప్రభువారు. చూసారా, ఒక రోజు రాబోతుంది పిల్లరా, ఆ శిక్షకు మనం పాత్రలు కాకుండా ఉండడానికి నా ప్రియమైన దేవుని సంగమా ఈరోజు ఏం చేద్దామంటే ఆ కృపకు లోబడి ప్రభా నా ఎడల ఎంత కృప చూపిస్తున్నావా, ఎంత దయ చూపిస్తున్నావా, ఎంత ప్రేమిస్తున్నావా, నీ ప్రేమకి నేను ఏమిస్తాను చెప్పి ఆయనకు కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తూ ఆయనకి ఇష్టమైన పని చేయడానికి తీర్మానం చేసుకుందాం. ఇప్పుడు మన చర్చిలో ఉపవాస ప్రారంభం జరుగుతున్నాయి. ఈరోజు ఎన్నో రోజు తమ్ముడు? 24 రోజులు. ఈ 24 రోజులు ఉపవాసం జరిగింది. ఒక్కరోజు కూడా రాలేని వారు చేయొద్దండి, ఏమనుకోను. రాలేని వారు ఒక్కరు ఎత్తారండి, మిగతా భక్తులకు ఇలా ఉండిపోయారు. చెప్పండి, ఒక్కరోజు కూడా అటెండ్ కాలేను. మరి దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా? మీరు ఆలోచించే, నేను చెప్పడం కాదు, నీ కొరకు ఉపవాస ప్రార్థనలో, నా కొరకు అది ఉపవాస ప్రార్థనలో, నీ కొరకు ఉపవాస ప్రార్థనలో మీరు రాకపోతే మీ మనస్సాక్షి గద్దించట్లేదా? అన్నం ఎలా తింటున్నారు ఇంట్లో? ఉపవాస ప్రార్థన రాకుండా అందరూ, అది కరెక్ట్ పద్ధతి కాదండి.
సంఘంలో నీ కొరకు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసినప్పుడు ఆ రాబర్ట్ గారు, షడ్రగ్ గారు, ఆయనకు ఆరోగ్యం బాగుపోయినా ఆయన రూపా సిస్టర్ గారు, సంపూర్ణ సిస్టర్ గారు, మా దేవాలక్ష్మి, ఇంకా కొంతమంది ఉన్నారు. ఇక శాఖరైతే పాపం రాత్రి బాగులు ఇక్కడ ఉన్నారు. అయితే అనిత చెప్పండి, ప్రతిరోజు కూడా పాలు పొందుతున్నారు. దేవుని స్తోత్రం కలంగాక. ఉదయం సాయంకాలం కూడా దయచేసి మీరు మర్చిపోకండి. ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, ఫాస్టింగ్ ప్రేయర్కి రేపు నుంచి అయినా రండి, తీర్మానం చేసుకోండి. ఇంట్లో ఉంచుకోకండి. ఇంట్లో ఉంటే రోగాలతో చావకండి, జబ్బులతో సావకండి. కాబట్టి ఇక్కడికి వచ్చి బాగుపడండి. మీ రోగాలు జబ్బులన్నీ తొలగిపోతాయి. తప్పనిసరిగా దేవుని సందుకు గడిపితే ఉన్న బలంతో తొలగిపోతాయి. దేవుడు మేము స్వస్థపడతాడు, బాగు చేస్తాడు. మీరు ఆయన చెందుకు వచ్చినప్పుడు మేము విడిచిపెట్టాడు. చెప్పండి హల్లెలూయా. తప్పనిసరిగా కార్యం చేస్తాడండి. దేవుని మహిమ కలంగాక. రేపు నుంచి అందరూ వచ్చింది కాక. ఎవరన్నా పిల్లలు మీకు ఏమైందని మీరు రాకపోవడానికి ఏమైనా చెప్పండి, చెప్పండి. ఎంత చక్కగా గడపవచ్చు ప్రభు మన కొరకు ఇచ్చాడు. ఇదంతా కూడా తన ఉద్యానవనంలో ఏం చేస్తుంది చెప్పండి, సిద్ధపడుతున్నాడు. ఏ గాలి చెప్పండి, తూర్పు, పడమట, ఉత్తర. త్వరగా నేను ముగిస్తాను. 7 రకాల గాలి చూడండి. ఒకటి దయచేసి మొట్టమొదటిగా 78వ కీర్తన 39వ వచనం చూద్దాం. చూడండి దయచేసి 78వ కీర్తన 39వ వచనం చదవండి. త్వరగా చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. 78వ కీర్తన 39. దొరకలేదా మీకు? కాగా చూడండి, కాగా వారు కేవలం ఏమైనారు, శరీరులై ఉన్నారనియు ఇశ్రాయేలు మరలి రాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏ గాలి చూడండి, ఏ గాలి అంటే చూడండి, గమనించండి, విసిరి వెళ్ళి మరల తిరిగి రాని గాలి వల్ల ఉన్నారంట వీళ్ళు. కేవలం వాళ్ళు ఎవరు, శరీరులు అంటున్నారు. అంటే ఎలాంటి ఏ గాలిని పోలున్నారని చెప్తున్నాడు అంటే, విసిరి వెళ్ళి మళ్ళీ తిరిగి రాని గాలి. చూడండి, యోహాను సువార్త 3:8 కూడా రాయబడింది, గాలి వస్తుంది, అది ఎటు వస్తుందో అది పోతుంది, అది మళ్ళీ తిరిగి రాదు. అక్కడ అంటాడు ప్రభు, దాని శబ్దం వింటావు కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడ పోతుందో నీకు తెలుసా అని అంటాడు ప్రభు. యేసు ప్రభు చెప్పాడు, అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడ పోతుందో నీకు తెలుసా. ఈ గాలి కూడా ఆయన గర్భంలో ఉంది. ఈ గాలి కూడా ఎక్కడుందని చెప్పింది మీకు చెప్పండి, ఆయన నిధుల్లో ఉంది. ఈ గాలి కూడా ఆయన దగ్గర ఉంది, ఆయన ధనాగారంలో ఉంది. ఆ గాలిని మీకు పోయిన వారం మీకు ఆ వాక్యాలు కూడా చూపించాను. కాబట్టి పిల్లలు ఆ గాలి పిల్లలు గమనించండి. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు గురించి ఏం చెప్పాడంటే, ఈ ఎలాంటి గాలి పోలున్నారు అంటే, విసిరి వెళ్ళి మళ్ళా తిరిగి చెప్పండి గాలిని పోలున్నారు అని అన్నాడండి. ఇది ఇలా చెప్పి ఇక్కడ ఆగిపోతే సమయం చాలు, నేను ఇక్కడ ఆగుతాను. తర్వాత చూడండి, ఆది కాండం, ముఖ్యమైన మాట చూస్తారండి. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. దేవుడని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారు నాశకరాంధ్రంలో జీవాన్ని ఊదగా నరుడు జీవాత్మైన. ఒకసారి చప్పట్లు కొట్టండి ఒక మాట. చూడండి దయచేసి చూడండి, బాగా మనకు తెలిసిందే, దేవుడు అనాది కాలంలో చూడండి ఈ సృష్టి అంతా చక్కగా నిర్మించాడు. ఇంత పెద్ద సృష్టి ఆ నోటి మాట ద్వారా కలిగిందండి. మనం ఒక ప్యాన్ తయారు చేయాలంటే ఎంతో టైం పడుతుంది. ఒక ప్యాన్ బాగు చేయడం కూడా టైం పడుతుంది. అవునా చెప్పండి? ఎవరు చెప్పట్లేదండి. ఇల్లు కట్టాలంటే ఎంతో టైం పడుతుంది. మాది ఎప్పుడో మే నెల 20వ తారీఖు గృహప్రవేశం అవుతుంది అనుకున్నాం. నిజం, మే నెల 20వ తారీఖున అనుకున్నాం. ఈ రోజు వరకు ఇంకా కాలేదు. మా జీవరం దగ్గర రాత్రి బాగా ప్రయాసపడుతున్నాడు, ఆయన తిరుగుతున్నాడు, ఆన్లైన్ ఇల్లు పట్టుకుంటే ఎంత చేసినా ఇంకా పని వరగట్లేదు. అసలు మాకు ఎంత భయం అవుతుంది అట్లా ఉంది. అయితే చెప్తున్నాను, ఒక ఇల్లు కట్టడానికి ఇంత టైం పడుతుంటే ఇంత పెద్ద సృష్టి కేవలం ఒక్క మాటతో కలిగిందండి. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. సూర్యుడు చూడండి, భూమి కంటే సూర్యుడు పెద్ద, సూర్యుడి కంటే నక్షత్రాలు పెద్ద. ఈ చుట్టూ గ్రహాలు కూడా ఉన్నాయి. ఎన్ని గ్రహాలు ఉన్నాయి చెప్పండి? 9 ఉంది. ఇంకోటి కనిపెట్టారంట 10 గ్రహాలు ఉన్నాయంట. మరి
ఈ గ్రహాలు కూడా ఒకటంబడి ఒకటి ఇలా ఇలా తిరుగుతున్నాయి, ఇలా తిరుగుతున్నాయి. గో ఎప్పుడు ఇలా తిరుగుతామా, నువ్వు అటురా నేను ఇటు వస్తాను చెప్పేసి గమనించండి. ఒక గ్రహం అటు ఒక గ్రహం ఇటు వచ్చినట్టయితే రెండు ఢీ కొడితే భూమి బూడిదైపోతుందండి. సైన్స్ తెలిసిన అడగాను, మన సైన్స్ ఇప్పుడు వచ్చాడు, ఆయన చెప్పవలసిన వాక్యం ఉన్నారండి మంచి దైవజనులు. గమనించండి, నా మాట అర్థం చేసి మీకు అర్థమవుతుందండి. భూమి ఏమైపోతుంది చెప్పండి, బద్దలైపోతుంది. కానీ దేవుడు క్రమాన్ని పెట్టాడు. ఆ క్రమం ఈ రోజు వరకు తప్పలేదండి. ఒకసారి స్కైలాబ్ పడుతుందని అప్పుడు స్టేట్మెంట్ ఇస్తే, అప్పుడు 7th 8th క్లాస్ చదువుతున్నాను. అందరూ భయం, వండుకొని తిన్నాం. అయ్యో ఎవరు చూసినా పేపర్ పట్టుకోవడం. అప్పుడు టీవీలే కదా, స్కైలో పడిపోతుంది అని భయంతో నేను మా ఊరికి పేపర్ చదివితే అంత వచ్చేసి అంత చదివించుకుంటున్నారు. ఏంటి చెప్పండి, స్కైలో పడుతుంది. స్కైలో పడుతుంది అంటేనే అంత భయం వేస్తే ఇక భూమి బద్దలైపోతే ఎలాగుంటుంది మీరు ఆలోచించాను. కానీ దేవుడు ఏం చేశాడు, ఆ క్రమ పద్ధతి ప్రకారంగా చెప్పండి, అది ఎంత సృష్టికర్తని దేవుడు చక్కగా ఒక ప్రణాళిక ప్రకారం చేసి అన్ని మాట అంటున్నాయండి. ఒక మాట చెప్తాను, గాలి కూడా అని మాట అన్నది, సముద్రం కూడా అని మాట అన్నది, భూమి అని మాట అన్నది, ఆకాశం అని మాట అన్నది, శాప అని మాట అన్నది, కాకులు అని మాట అన్నాయి. చెప్పండి, అన్ని మాట ఉన్నాయి. మాట అన్న వాడు ఎవరంటే తప్పు. అది అందరూ మీరుతో మాటలు లేదా చెప్పండి. నేనే యెషయా 1:2 ఆకాశమా ఆలకించము, భూమి సేవకము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారికి చేశాను, అయితే వారు నా మీద ఏం చేస్తున్నారు. నేను పిల్లలు ఏం చేశాను, నేను తక్కువ చేయలేదు, వాళ్ళకి తిండి పెడుతున్నాను, ఆహారం ఉంది. ఏంటి ఆహారం? తేనె. అమ్మో, ఒరిజినల్ తేనె, డూప్లికేట్ తేనె కాదు. తేనె, ఫలాలు, పుష్పాలు, గాలి, నీరు, ఇవన్నీ కావాల్సినవి కూడా చెప్పండి నేను పెడుతుంటే వాళ్ళ మీద ఏం చెప్తున్నారు చూసారా. దేవుని బిడ్డలారా బాగా గమనించండి, దైవ జనాంగమా ప్లీజ్ దయచేసి గమనించండి. ఇన్ని మాటలు అంటున్నాయి. అయితే దేవుడు ఎంత చేసిన తర్వాత అనుకున్నాడు, ఒక మనిషిని చేద్దాం. ఎలా చేద్దామని కూడా అనుకున్నాడు అండి. బాగా గమనించండి, ఎలా చేద్దాం అనుకుంటే ఒక జంతువులాగా ఒక పక్షిలాగా చేయలేదు. ఆలోచించాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు వాళ్ళు కలుసుకుని మాట్లాడుకున్నారు. ఆదికాండం 1:26 దేవుడు మన స్వరూపం మందు మన పోలిక చొప్పున నరుని చేయడం అనుకున్నారు. చెప్పండి ఏమన్నాడు దేవుడు, ఏమన్నాడు అక్కడ చూడండి, అక్కడ మనం అన్నాడు. మనం అంటే బహువచనం. చూసారు ఏమన్నాడు, మన స్వరూపం. ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఏమన్నాడు, మన స్వరూపం మందు మన పోలిక చొప్పున నన్ను గమని. ఇప్పుడు చేశాడు. చేస్తే బాబు విన్నారా, నాకంటే ఆజన్బాబుడు ఉన్నాడు, పెద్దగా ఉన్నాడు, పొడవుగా ఉన్నాడు, ముద్దుగుంది. చప్పుడు చేయదే, అట్టగా ఉన్నాడు. ఇలా చూస్తా ఉన్నాడు, అట్లా ఉన్నాడు. అరే ఇంత చేసాం కదా, మాట్లాడట్లేదు, చప్పుడు చేయట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? దాంట్లో గాలి లేదు. బండి చక్రాల్లో గాలి పోతే అని ఎలాగుంటుందో ఈయన కూడా అట్లా ఉన్నాడు, గాలి లేదు. ఇప్పుడు గాలి పోయాలి. ఎవరు గాలి పోయాలి? ఒక పందిగాలి పోద్దామా అనుకున్నాడు. ఇప్పటికే పందిగాలి లేకపోయినా పంది గుణాలు ఉన్నాయి. ఇక పందిగాలి పోతే ఎలా ఉంటుంది చెప్పండి మనిషి? మీరు చెప్పండి ఒక మాట. ఒక దున్నపొద్దు గాలి పోద్దామంటే దున్నపొద్దు పూడుతుంది, అలా చేద్దామా? ఒక గాడిద గాలి పోద్దామంటే గాడిలో తంతుంది, అలా చేద్దామా అని అనుకున్నాడు. వద్దు ఆయన గాలి పోద్దాం అనుకున్నాడు. అందుకే దేవుడని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాడు నాశకరందులు అంటే ముక్కరందులో దేవుడు జీవాయువును అంటే జీవింపజేసే గాలి, జీవమునిచ్చే గాలి. చూసారా, జీవమునిచ్చే గాలి ఏం ఎక్కడుదాడు? ఎలాగ ముక్కర అన్నంతే గాలి ఎలా ఉదాడు అనబడికి లేచి అంటే గొంతులు వేస్తున్నాడు చెప్పి
చెప్పి గంతులేస్తున్నారండి. ఈ గంతులేస్తుంటే ఈ జంతువులు, ఏనుగులు, పులులు, గుర్రాలు, గాడిదలు, కుక్కలు, మేకలు, గొర్రెలు, ఒంటెలు ఇవన్నీ కూడా వచ్చేసి అన్నీ కూడా ఆనందిస్తున్నాయండి. దేవుని స్తోత్రం కలంగాక. వస్తుంటే ఆశ్చర్యం ఏంటంటే పిల్లలు త్వరగా వెళ్తున్నాను. ఆశ్చర్యం ఏంటంటే ఎందుకు వస్తుంటే అన్నీ వచ్చి జతకు వచ్చి అక్క అన్న ఆడ మగ వచ్చి సాగిలు పడ్డాయి. ఇలాగా సాగిలు పడి చూసి నీ పేరు ఏనుగు అన్నాడు, నీ పేరు గుర్రం అన్నాడు, నీ పేరు గాడిద అన్నాడు, నీ పేరు పులి అన్నాడు. అన్నిటికీ పేరు పెట్టాడండి. ఎంత ఆశ్చర్యం చేశారా? ఆదం పెట్టిన పేర్లే జంతువుల పేర్లు. అమ్మ మన పెట్టిన కాదు, మన సైన్స్ పెట్టిన పేర్లు కాదు. ఇప్పుడు ఉదిరి తుప్పాను ఆ తుప్పాను వీళ్ళు పెట్టారు. కానీ ఈ పేర్లు పెట్టింది చెప్పండి. జంతువుల పేరు పెట్టింది ఎవరు? ఆదం పేరు పెట్టింది ఎవరు? అవ పేరు పెట్టింది ఎవరు? పులి పేరు పెట్టింది ఎవరు? చెప్పరేటండి. ఆదం ఎవరు? దేవుని కుమారుడని లోకా సువార్త 3వ అధ్యాయం చివరి వచనం ఉంది. ఆ అధికారం ఇచ్చాడు దేవుని బిడ్డ. ఆ ఊపిరి ఎవరిదంటే, ఆ గాలి ఎవరిదంటే దేవుడి. అందుకమ్మా నా గాలి నాది, నా ఇష్టం అనుకో. నీళ్ళున్న గాలి, నీళ్ళున్న ఊపిరి ఎవరిదో తెలుసా? చెప్పండి. మీ పక్క వారు చేయబట్టుకొని చెప్పండి. నాలున్న గాలి నాలున్న ఊపిరి ఎవరు? చెప్పండి. చెప్పరేడండి, గట్టి చెప్పండి. దేవునిదేనా? మరి ఏం చేయాలా? దేవుని కొరకు జీవించాలా? నా మాట అర్థం కాలేదా? సామెతలు 20:27లో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ప్రకటన గ్రంథము 2:5లో నీవే స్థితిలో పడిపోతావో అది జ్ఞాపం చేసుకొని మారుమనసు పొందుము, లేని ఎడల నేను ఎదుకొచ్చి ఏం చేస్తాను, దాన్ని తీసేస్తున్నాడు. కాబట్టి మనలో ఉన్న జ్యోతి, ఆ గాలి ఎవరిదంటే దేవుడు. నా దేవుని ఈరోజు మనం బ్రతుకున్నామంటే ఒరే ఊపిరి పోయిందిరా అంటాడు. పల్లెటూరులో వాడతారండి. ఏం పోయి చెప్పండి? ఊపిరి పోయిందిరా, ఇంకా పీనుగు తీయలేదురా అంట. పీనుగు అంటారండి. ఊపిరి పోగానే, గాలి పోగానే పీనుగా. చూడండి, అంత ఆజనబావుడు, ధనవంతుడు, లేక ఒక అధికారి చెప్పండి, ఏమో ఊపిరి పోయింది, పీనుగు ఇంకా రాలేదురా అంటారా? విన్నారా మీరు ఎప్పుడైనా మాట? చూసా, దేవుడిచ్చిన గాలి పోతే పీనుగులా మార్చబడతాయి. బైబిల్ రాయబడిందంటే పీనుగులు ఎక్కడన్నాయో గద్దలు అక్కడ పోగవుతాయి అంట. మత్తయి 24వ అధ్యాయంలో ఆ మాట రాయబడిందండి. పీనుగులు ఎక్కడ ఉంటాయో చెప్పండి, ఎక్కడ గద్దలు అంటే. ఎంత ఆశ్చర్యం చూసారా? దైవజనాంగమా, దేవుని బిడ్డలరా, ఈ గాలి నీది కాదు, నాది కాదు. మనం జీవిస్తున్నామంటే, మనం బ్రతుకున్నామంటే నీళ్ళున్న గాలి, నీళ్ళున్న ఊపిరి ఎవరు చెప్పండి? ఈ మాట చెప్పండి అందరూ. నాలున్న గాలి లేక నాలున్న ఊపిరి దేవుందని చెప్పండి. నీది కాదు. ఈరోజు నువ్వు బ్రతికేమంటే, ఈరోజు మనం బ్రతికామంటే, ఈరోజు సజ్జులుగా ఉన్నామనంటే మన ఊపిరి, మన గాలి ఆయనది. ఆయన తీసేసినంత వరకు ఎవరు కూడా వెళ్ళలేరు. నీకు వద్దు చాలు అంటే గెలిపోవలసిన ఎంతమంది ఆపన ఆగరు. ఆయన తీసుకొని చెప్పండి. ఆయన తీస్తే ఎవరు ఆపలేరు, ఆయన తీయకపోతే ఎవరు తీయలేరండి. అదే దేవుడు చేసే కార్యం. దేవుడు స్వతంత్రంగా హల్లెలూయా. సరే, టైం అయిపోతుంది. ఒకటి చెప్పండి, ఇది ఏ గాలి చెప్పండి? కదగానే జీవమునిచ్చే గాలి. ఏ గాలి చెప్పండి? జీవమునిచ్చే గాలి. ఓకే, తర్వాత గొప్ప గాలి అండి. ఏ గాలి చెప్పండి? త్వరగా చెప్పండి. ఇంకో చెప్పండి, ఏ గాలి చెప్పండి? అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి త్వరగా. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగంగా వీసు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారి మీద ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి ఆకర్షత అనుగ్రహించిన వాళ్ళది ఆన్య భాషలతో మాట్లాడుచుండిరి. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి. చూడండి, పులిని రొట్టెల పండుగని
పెంతెకొస్తు పండుగకి 50 రోజులు. పెంతె అంటే 50 రోజులు. 50 రోజులకు ఒక్కసారి పెంతెకొస్తు పండుగ జరుగుతుంది, మర్చిపోకండి. ఈ పెంతెకొస్తు పండుగ దినమందు పిల్లరా, అంటే ఈ పులిన రొట్టెల పండుగని క్షమించండి, పులిన రొట్టెల పండుగని పెంతెకొస్తు పండుగ 10 రోజులు తేడా. ఈ 10 రోజులు కూడా ఏం చేశారంటే ఏకాంతంగా ఇంచుమించు 120 మంది మేడగదిలోకి వెళ్ళిపోయి ఇక దేవుని స్తుతించుకుంటూ దేవుని ఆరాధించుకుంటూ ఉండిపోయారు రాత్రి పగలు కూడా. ఎన్ని రోజులు చెప్పండి? ఇప్పుడు మన ప్రేయర్ జరుగుతున్నాయి, 2 గంటలు గడుపుతున్నాం, వాళ్ళు వెళ్ళిపోతున్నాం. 2 అవర్స్ కూడా ఉండలేదు కొంతమంది, ఇప్పుడు వస్తున్నారు కూడా కొంతమంది వెళ్ళిపోతారు. అయితే వాళ్ళు కంటిన్యూ ఎన్ని రోజులు ఉన్నారు? 10 రోజులు. ఈ 10 రోజులు కూడా మేడగదిలో ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతించి దేవుని ఆరాధిస్తుండగా అకస్మాత్తుగా బలమైన గాలి, గొప్ప గాలి వాళ్ళు కూడిన మేడగది గదంతా నిండుకుందండి. ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పండి చెప్పండి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది గాలి? చెప్పండి. ఆకాశం అంటే ప్రభు యొద్ద నుండి వచ్చింది గాలి. ఎక్కడ పంపాడు గాలి? చూడండి, గమనించండి. చుట్టూ బిల్డింగులు ఉన్నాయి, చుట్టీలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, యెరూషలేము ఉంది. ఎక్కడ పంపలేదు. ఎక్కడ పంపాడు? వారు కూడుకున్న ఇంట్లోకి గాలి పంపాడు. ఎప్పుడు కూడుకున్న ఇంటి మీదకి ఈ గాలి వచ్చిందో అప్పుడు ఏం జరిగింది? అగ్ని జ్వాలలు వచ్చాయి. ఈ గాలి నుంచి ఏమొచ్చింది చెప్పండి? అగ్ని జ్వాల వచ్చి వారి మీద ఒక్కొక్కరి మీద రాలిందండి. ఒక్కొక్కరి మీద చండి, నందిని మీద ఒక జ్వాల, అమూల్య మీద ఒక జ్వాల, జ్యోతి మీద ఒక జ్వాల, నీ పేరేం పేరమ్మా బిజ్జి? సంపూర్ మీద ఒక జ్వాల, మౌనిక మీద ఒక జ్వాల, ఎస్తర్ మీద జ్వాల, ఇలాగా ఒక్కొక్క మీద చెప్పండి రాలే. రాలబడికి వాళ్ళ నాలుకలు ఎబాగింపబడాయండి. నాలుక మారిపోయింది. మారిపోగానే వారికి ఏం చేశాడంటే వాక్శక్తిని అనుగ్రహించాడు. వాక్శక్తిని అనుగ్రహించబడికి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అన్య భాషలతో మాట్లాడుతున్నారు. చెప్పండి హల్లెలూయా. వారు అన్య భాషలతో మాట్లాడుతుంటే బాగా గమనించి దయచేసి, అక్కడ పండుగకి 9 దేశస్తులు వచ్చారు. వస్తే వీళ్ళు స్వరం అక్కడి వరకు ఆపిస్తుంటే ఒక్కొక్కరికి భాష, ఎవరు ఏ భాషలో వచ్చారో ఇక్కడ భాషలో మాట్లాడుతుంటే ఆ భాషలో వారికి అర్థమవుతుందండి. ఇప్పుడు తమిళ్ ఉన్నారు, తమిళలో వచ్చారు, వాళ్ళకి తమిళ్లో భాషలో మాట్లాడుతుంటే తమిళ్ అర్థమవుతుంది. కొంతమంది మలయాళంలో వచ్చారు, మలయాళంలో మాట్లాడుతున్నారు. కొంతమంది హిందీ వాళ్ళు వచ్చారు, హిందీలో అంటే ఈ భాషలో మాట్లాడుతుంటే వాళ్ళ భాషలకి వాళ్ళకి తెలియదు, కానీ వీళ్ళు పరిశుద్ధాత్మతో మాట్లాడుతుంటే వీళ్ళ భాషలో వాళ్ళకి అర్థమైపోతుంది. అరే మన భాషలో మాట్లాడుతున్నారు అంటే మన భాషలో ఎలాగ తెలుసు అని ఎలాగంటే కొంతమంది ఏమన్నారంటే అరే వీళ్ళు తాగేసి ఇట్లా ఎగురుతున్నారంటే అప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణై పేతురు లేచి, అయిలారా పొద్దు పొడిచి జాము కాలేదు. ఈ పొద్దున్నే ఎవరు తాల్చేటి ఎక్కాడు కళ్ళు తీయడానికి? ఈ పొద్దున్నే ఏ దుకాణం తెరుస్తారు? ఇంకా పొద్దు పొడిచి జాము కాలేదంటే ఇప్పుడు టైం అవుతుంది, ఎంత అవుతుంది? ఇంచుమించులో 4 తర్వాత లేకపోతే 6 ఆ టైంలో షాప్ ఎవరు తెరుతారు? ఏవేళ ప్రవక్త ప్రవశించాడు. ఏవేళ 2:28లో అంత్యదినంలో మనుషులందరి మీద ఏం కుమ్మరుతున్నారు చెప్పండి? ఆత్మ కుమ్మరుతున్న. ఆ ఆత్మ కుమ్మరుతున్న వాగ్దానము నెరవేర్చబడి ఇప్పుడు అందరి మీద ఏమొచ్చింది చెప్పండి? పరిశుద్ధాత్మ. చప్పలు కొట్టండి గట్టిగా. ఇలా ఒక్క మాట చెప్తాను, ఏ నాడు పరిశుద్ధాత్మ శక్తి పొందారో ఆనాడు పేతురులో స్వభావం కూడా మార్చబడిందండి. పిరికితనం పోయింది, ఆదిమ సంఘానికి పిరికితనం పోయింది, భారం కలిగింది, పట్టుదల కలిగింది. చిన్నల మొదలుగా పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రభుకు సాక్షులు కొండి సువార్త ప్రకటన చేశారండి. అర్థం కాలేదు మీకు? ఏం చేసి చెప్పండి, అదేం చేసి చెప్పండి. చూడండి ఒక్క మాట దయచేసి మీరు ఏమనుకోకండి. మీరు ఉపవాస ప్రార్థన రావడానికే ఒళ్ళు బతకం అయిపోతుంది మీకు. నేను మీ తండ్రిని, నాన్న వచ్చి తప్పేం కాదు, ఇంకా మీరు ఇక అనే అధికారం నాకు ఉంది. ఉపవాస ప్రార్థన రావడానికే మీకు ఒళ్ళు బతకం అవుతుంటే ఒక మాట, వాళ్ళు ఉపవాస ప్రార్థన కాదండి, ఈదులోకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు చెప్పండి? సువార్త ప్రకటన చేస్తున్నారండి. చిన్నల మొదట పెద్ద వారి వరకు. ఎంత అద్భుతం చేశారండి! సువార్త ప్రకటించి ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్నారు దేవుని బిడ్డలారా. అది మామూలు మాట కదండి. చిన్నల మొదట ఆ రోజు ఎంత ఏమొచ్చండి, ఎవరైనా క్రైస్తవుడు అని పేరు చెప్తే జిత్తులు పట్టుకొని ఈడ్చుకెళ్ళి చెరసాలు వేయించేవాడు.
చంపేసేవారు. అలాంటి కఠినమైన సమయంలో కూడా ప్రభు గారికి ఏమి ఇచ్చారు చెప్పండి? సాక్షులుగా ఉన్నారండి. చెప్పండి హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా చెప్పండి. ఎందుకు సాక్షులుగా ఉన్నారు? పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆ శక్తి, ఆ ధైర్యము, ఆ ప్రభము వాళ్ళు ఏర్పడిందండి. ఇటు అభిషేకం మన మీద దిగిన గాక, ఇటు అభిషేకం మన మీద వచ్చిన గాక. చెప్పరేటండి, చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇటు పరిశుద్ధాత్మ అభిషేకము మనం పొందితే మన జీవితంలో ఎలాంటి కార్యం జరుగుతుంది చెప్పండి? ఇంట్లో పడుకోలేవండి, ఇంట్లో పడుకోలేవు, ఇంట్లో ఉండలేవు, అటు ఇటు తిరగలేవు, ముచ్చట్లు పెట్టుకోలేవు, లేటుగా రాలేవు, పరుగు ఎప్పుడు వెళ్ళాలి పరుగున ప్రభు దగ్గరికి వస్తావండి. అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో 52వ వచనంలో, అలాగే 14వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో అపోస్తల కార్యంలో అక్కడేం రాబడిందంటే, వాళ్ళు పరిశుద్ధాత్మ నిండుకున్న వారు ధైర్యంగా దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చి వాక్యం బోధించని రాబడింది. ఏం పొందుతారా చెప్పండి? ఏం పొందుతారా చెప్పండి? ఏం పొందుతారా? పరిశుద్ధాత్మ పొందిన తర్వాత దైవ జనాంగమా, దైవ బిడ్డలారా గమనించండి దయచేసి. ఈ సమయంలో ఇది గుర్తిరిగి ప్రభువా ఇటు ఆత్మ నాకు దయచేసి అడిగిదామా? చెప్పరేటండి, అడిగిదామా? ఏమడిదాం చెప్పండి ప్రభా ఇట్టి పరిశుద్ధాత్మ నా మీద చెప్పండి. ఏం చేయండి? ఏం కుమ్మరించాలి చెప్పండి? పరిశుద్ధాత్మ కుమ్మరించు, నీ ఆత్మతో అభిషేకించు అని అడిగినట్లయితే ఇట్టి కార్యం ప్రభు చేయబోతున్నాడని, ఇది అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి కానీ వెళ్ళిపోదాం పిల్లరా. ఇంకే గాలి అంటే దయచేసి ఒకటి ఏ గాలి? జీవనిచ్చే గాలి. 2 ఏ గాలి చెప్పండి? గొప్ప గాలి. తర్వాత అగ్ని గాలి. దయచేసి అగ్ని గాలి. తర్వాత చూడండి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. అగ్ని రథములను వీరిద్దరిని వేరు చేశాను. చుడిగాలి చేత ఆకాశంలో కేవలం చెప్పండి. చూడు ఒక్క మాట అండి పిల్లరా, గమనించండి. పాత నిబంధనలో గురువు శిశువు అంటే ఎవరన్నారంటే ఏలియా, ఎలీషా. ఎలీషా ఒక సామాన్యమైనవాడు కాదు, అది గొప్ప భూస్వామి. 12 అరక తోలువాడు అంటే ఎంత భూమి ఉందో చూడండి. ఆ రోజులో 12 అరక అంటే చాలా భూమి కలిగిన వాడు. అంత ధనవంతుడు దుప్పడేసి నన్ను వెంబడించమన్నాడు. నేను వెంబడించమనగానే వెంటనే ఏం చేశాడంటే పిల్లరా గమనించండి, వెంటనే ఇసిపెట్టేసేసి ఏలిని వెంబడించాడు. ఎంత తగ్గింపు సమర్పణ అంటే, దైవజనుడైన ప్రవక్త ఏలియా చెప్తుంటే చేతికరకు వచ్చి చేతి మీద నీళ్లు పూసేవాడు, పరిసర చేసేవాడు. చక్కగా రాయబడిన బైబిల్లో. అంత పరిసర చేసిన తర్వాత ఒకరోజు ఏలియా పైకి వెళ్ళిపోయే ప్రభు పిలిచే సమయం ఆసనమైంది. దేవుడు చెప్పాడు, ఎలీషా మరి ఇక్కడి నుంచి నన్ను ఈ బేతల నుంచి గిలగాలకి వెళ్ళమంటున్నాడు, నీ ఇక్కడ ఉండంటే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను విడిచిపెట్టనన్నాడు. ఆ గిలగాల నుంచి ఎరుకోకి వెళ్ళమంటున్నాడు, ఇక్కడ అంటే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను విడిచిపెట్టనన్నాడు. ఇంకా మళ్ళా ఇక్కడి నుంచి నన్ను కలిసేలేరు, ఇద్దరు కలిసి నన్ను యోర్దానుకి వెళ్ళమంటున్నాడు అంటే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు విడిచిపెట్టనన్నాడు. చూడండి, ఏలిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఏమనుకోవాలంటే దేవుడు రమ్మన్నాడంటే ఇప్పుడు ఈ అధికారం నాకు వస్తుంది, పోస్ట్ నాకు వస్తుంది, ఇక నాకే వస్తుంది అనుకోవచ్చు కదా. కానీ దైవోజ్జుల్ని విడిచిపెట్టడానికి ఆయన శిష్యులు విడిచిపెట్టలేదు. అప్పుడు పిల్లరా వీళ్ళిద్దరు వేరే తట్లుగా లేరని చెప్పేసి ఎలీషా విడిచిపెట్టలేదు. ఎలీషా ఏం చేసి చెప్పండి? విడిచిపెట్టలేదు. అప్పుడు దేవుడే ఏం చేశాడు? అగ్ని రథము అగ్ని గుర్రాలు పంపాడు. ఏం పంపాడు చెప్పండి? అగ్ని రథములు అగ్ని గుర్రాలు పంపి ఇద్దరిని ఏం చేశాడు? వేరు చేశాడు. చూసారా, ఇద్దరిని వేరు చేశాడు. చూడండి, అగ్ని రథాలు గుర్రాలు వచ్చాయి కానీ కాలిపోలేదు. అది అగ్ని చేత ఏమైపోవాలా? కాలిపోవాలా, కానీ కాలిపోలేదు. ఇద్దరిని వేరు చేయగానే చుడుగాలి చేత ఏం చేస్తాడు చెప్పండి? పైకి ఏం చేస్తున్నాడు? ఆరోహాన్ని పెడుతున్నాడు. ఎలీషా చూస్తుండగానే ఏలి అలాగే వెళ్ళిపోతా ఉన్నాడండి. ఎంత ఆశ్చర్యం చేసిరా!
ఏలియా చూస్తుండగానే ఎలీషా చూస్తుండగానే ఏలియా అలాగ పోతుండగా అప్పుడు నా తండ్రి, నా తండ్రి, నా ఏలువాడా, ఇశ్రాయేలుకి ఓ గొప్ప తండ్రి, ఇశ్రాయేలుకి రథములు గుర్రములు లేవే, నీ వెళ్ళిపోతే మా సంగతి ఏంటి, నీ వెళ్ళిపోతే మా సంగతి ఏంటి అన్నప్పుడు వెళ్ళిపోతున్న ఏలియా తన దుప్పటి కింద పడేగానే ఆ దుప్పటి ఎప్పుడైతే తీసుకున్నాడో బలమైన అభిషేకము, బలమైన ఆత్మ ఆ మీద కుమ్మరించబడి 2 ఆత్మ మీద కుమ్మరించబడిందండి. 2 పాలు. చెప్పలు కొట్టండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. పుల్లరా ఆ అభిషేకం చూడండి, ఆ దుప్పటి పొందగానే చూడండి, గమనించండి, దుప్పటి కొంతమంది యోర్దాను దాటాలి. విన్నారమ్మా? ఏం దాటాలి చెప్పండి? యోర్దాను ఎలాగుంది? చాలా వేగంగా పారుతుంది యోర్దాను. తన దుప్పటి తీసుకొని చూడండి, దయచేసి చూడండి, ఈ దుప్పటి తీసుకొని యోర్దాను ఇలాగ కొట్టగా 2 ఏమైపోయింది చెప్పండి? చీలిపోయింది. దేంతో కొట్టాడు? ఏ అభిషేకము, ఏ ఆత్మ పొందాడో, ఏ దుప్పటి పొందాడో ఆ దుప్పటి తీసుకొని దేని కొట్టాడు చెప్పండి? యోర్దాను కొట్టగా అటు ఇటు కూడా చెప్పండి ఏమైపోయింది? ఈ నీరు అడ్డిపోయింది, ఈ నీరు అడ్డిపోయింది. 6 నెలల ఈ యోర్దాను నది దాటిపోయాడండి. సంతోషం లేదా మీకు? చెప్పలు కొట్టండి హల్లెలూయా. అందుకే యోర్దాను అంటే మరణము. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని చెప్పి మరణపు ముళ్ళుని ప్రభు విడిచేశాడు, మరణపు ముళ్ళుని విడిచేశాడు. కాబట్టి ఈ అభిషేకం మనం పొందుదామా చెప్పండి? ఈ అభిషేకాన్ని కావాలా? తమ్ముడు చెల్లి ఈ అభిషేకం పొందితే బలమైన కార్యం నిన్ను వాడుకుంటాడు, నీ జీవితంలో కార్యం చేస్తాడండి, మన జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. ఇటు అభిషేకం మనం పొందాలా? చెప్పరేటండి. అందుకు అభిషేకం పొందాలంటే రండి ఉపవాస ప్రార్థనలో కనిపెడదాం, దేవుడి కార్యం చేస్తాడు. చాలా రోజులు పోయాయి, తప్పనిసరిగా కొంచెం మనసు మార్చుకొని పళ్ళు కొన్ని పక్క పెట్టేసి రండి దేవుని కార్యాలు చూస్తాం, దేవుని కార్యాలు పొందుతాం. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇంకొంచెం చెప్పండి హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఏ గాలి చెప్పండి అది. తర్వాత పిల్లరా ఇక చాలా ఉన్నాయి, కానీ తర్వాత విశ్వాస పరీక్ష గాలి. విశ్వాస కూడా పరీక్ష పెట్టి గాలి కూడా ఉంటుందండి. ఏం చెప్పండి? ఏ గాలి చెప్పండి? సెపరేట్ అండి. మనకు పరీక్ష పెట్టి గాలి కూడా ఉంటుంది. ఏబు గ్రంథం చూడండి, ఏబు గ్రంథము 1వ అధ్యాయము 19, యెషయా గ్రంథము 41, 16, 17 చూడండి. ఏబు గ్రంథము 1:19 చదవండి, తెచ్చిపోతారుగా. గొప్ప సుడిగాలి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? అరణ్య మార్గంగా వచ్చి ఎక్కడ కొట్టింది చెప్పండి? ఆ ఇంటి 4 మూలన కొట్టగా అది యవ్వనం మీద పడినందున ఒక్క మాట చూడండి, ఒకసారి స్తోత్రం చెప్పండి ఒకసారి, ఇంకోసారి హల్లెలూయా. చూడండి, ఏ గాలి? సుడిగాలి వచ్చింది. ఇది విశ్వాస పరీక్ష పెట్టే గాలి. ఈ గాలి రాగానే దైవజనంగా గమనించండి, గాలి రాగానే ఏం జరిగింది అని అంటే, నా దైవజనంగమా ఏబు యొక్క కుమారులు కుమార్తెలు కలిసి ఒకే దగ్గర భోంచేస్తున్నారు. వాళ్ళు ఎంత ఐక్యత అంటే 7 అన్నదమ్ములు, 3 అక్కజళ్ళు, వీళ్ళు మంచి ఐక్యత. సాధారణంగా అంతమంది పిల్లలు ఉన్నప్పుడు ఐక్యత ఉండదు, తక్కువ. వీళ్ళ ఐక్యత ఉన్న తోటకాల్లో అసలు ఐక్యత ఉండదు. చూడండి, తోటకాళ్ళు ఏంటి, వీళ్ళేంటి, అందరూ ఏమని చెప్పండి? మొత్తం చెప్పండి, మొత్తం చెప్పండి, మొత్తం వీళ్ళందరూ ఏమని చెప్పండి? ఐక్యత. వీళ్ళు కలిసి భోంచేస్తుంటే బలమైన గాలి వచ్చి ఆ స్తంభాలను కొట్టగా బిల్డింగ్ కూలిపోయింది. బిల్డింగ్ కూలిపోతే ఒక్కరు కూడా బ్రతకుండా 10 మంది చచ్చిపోయారండి. ఇప్పుడు ఏ హృదయం ఎలా ఉండాలా? ఇదేం పరీక్ష చెప్పండి? ఇది మామూలు పరీక్ష? అప్పటికి ఎద్దులు, గొర్రెలు, మేకలు, ఆవులు, ఆంబోతులు అన్నీ పోయాయి. ఇక చివరిగా పిల్లలు కూడా చచ్చిపోయారు. అప్పుడు ఏబు గ్రంథం 1:21 ఏమంటాడు? ఏబు గ్రంథము 1:21 యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను, యెహోవా నామమునకు స్తుతికరం గాక. నా గర్భంలోంచి నేను ఏది తీసుకురాలేదు, నేను ఏది చెప్పండి, అబ్బాబ్బా, నా తల్లి గర్భం చెప్పండి, దిగంబరుగా వచ్చాను,
దిగంబరుగానే వెళ్ళిపోతాను. ఎంత గొప్ప మాట అండి మాట. మా అమ్మ కడుపు నుంచి ఎలాగొచ్చానని చెప్పండి, ఈ మాట చెప్పండి. మా అమ్మ కడుపు నుంచి ఎలాగొచ్చాను, దిగంబరుగా వచ్చాను, మళ్ళీ వెళ్ళిపోతాను, దిగంగా వెళ్ళిపోతాను. కాబట్టి ఇంతవరకు ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. మరి ఎవరు తీసుకున్నాడు? దేవుడు తీసుకున్నాడు. ఆ నామానికి ఏం కలిగాక ఈ మాట మనం అనగలుగుతామా? ఎంత దమ్ముండాలండి, ఎంత ధైర్యం ఉండాలండి ఈ మాట అన్నాడంటే. చిన్న స్వాదం వస్తే దేవుడు ఏం చేశాడంటే, వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న కష్టం రాబోడికి ప్రభుని విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ పిల్లరా, ఏబు లాంటి శ్రమ ప్రపంచంలో ఎవరు కూడా రాదండి. ప్రపంచంలో ఎవరికి రాదు పిల్లరా. అంత శ్రమ అనుభవించి ఆ శ్రమలో కూడా ఆయన సహనం కలిగి ఉన్నాడు. శ్రమలో కూడా ఏం కలిగిన చెప్పండి? సహనం కలిగి ఉన్నాడు. ఆ సహనమే ఉన్నతమైన స్థితికి దేవుళ్ళు తీసుకెళ్ళాడు. మళ్ళీ రెండంతలుగా ఆస్వాదించబడ్డాడు అండి నా దేవుని బిడ్డ. అందుకే ఒక మాట చదువుదామా? యాకోబు పత్రిక 1:12 1-2 చదవండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 12 చదవండి. ముగించేస్తాం, చదవండి. నన్ను కాదు, 2 నా సహోదరులారా, మొదటి అధ్యాయం 2 నాన్న, మొదటి అధ్యాయం 2 ఇస్తున్నాం. నా సహోదరులారా, అది ఈ మాట చెప్పండి, అన్ని మాట నాతో చెప్పండి. నా సహోదరులారా, మీ విశ్వాసం నాకు కలుగు పరీక్ష నిరీక్షణ ఓర్పును పుట్టించడం ఎరిగి మీరు అనాయుధమైన శోధనలో పడినప్పుడు మహానందమని ఎంచుకొనిడి. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి. ఇక్కడేమన్నాడండి? నా సహోదరులరా, మీ విశ్వాసం నాకు కలుగు పరీక్ష. ఈ మాట చెప్పండి. ఏం చెప్పండి? నీ విశ్వాసం కలుగు పరీక్ష నిరీక్షణ ఓర్పును పుట్టించడం ఎరిగి మీరు నానా విధమైన సాధనలో పడినప్పుడు ఎలా ఎంచుకోమని చెప్పండి? అప్పుడు మహానందమని ఎంచుకుంటే పిల్లరా, అది యాకోబు పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతని శోధన నిలిచిన వాడే ప్రభు తన వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందాడు. ఏ కిరీటం ఇస్తాం చెప్పండి? ఎంత అద్భుతం చేశారా! ఏబు సహించాడు. ఎంతగా దీవించబడ్డాడండి? 2 దీవించబడ్డాడు. పోగొట్టుకున్న కుమారుల్ని మరి దేవుడు ఇచ్చాడు. కుమారులు ఇచ్చాడు. కుమార్తెలు ఇస్తే ఆ కుమార్తెలు ఆ దేశంలో వాళ్ళంత అందగాలు ఎవ్వరు లేరంటాను. ప్రపంచరాణి సుందరం అంటారు కదా. ప్రపంచ సుందర అంటే అసలైన సుందరులు ఈ మేకప్ లేకుండానే సుందరంగా ఉన్నారు. ఈ రోజుల్లో సుందరులు చెప్పండి, మేకప్ వేసుకుంటేనే సుందరంగా ఉంటారు. ఎంత సుందరంగా ఉంటారో మా శైలేజ్ని అడిగితే చెప్తారు చక్కగా. అంటే అంటే ప్రభు కృపల మంచి బ్యూటీ పార్లర్ ఉందండి. ఆమెకు వచ్చిన దాంట్లో కూడా నమ్మకంగా దశంభాగం తెస్తుందండి. అయితే అడగండి, ఎలాంటి వాళ్ళని ఎలా తయారు చేయాలో అది తెలుసా అండి? అవునా కదా చెప్పండి. అంటే నా మాట మీకు అర్థమవుతుందా? కాబట్టి ప్రపంచ సుందరు ఎవరు అంటే చెప్పండి, ఏబు యొక్క కుమార్తెలు. అంతగా దీవించాడు. ఆ విశ్వాస పరీక్షలో ఓడిపోయాడా గెలిచాడా? కాబట్టి మన విశ్వాసానికి ఏం కలుగుతుంది? పరీక్ష కలిగినప్పుడు ఊడిపోకూడదు, కురింగిపోకూడదు, నలుగుపోకూడదు. ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఎందుకు వచ్చింది ప్రభు ఈ శ్రమ, ఎందుకు వచ్చింది ప్రభు ఈ శోధన, ఎందుకు వచ్చింది ఇప్పతని చెప్పి నువ్వు ప్రభు దగ్గర మోకరిస్తే దేవుడే కార్యం చేయబోతున్నాడు. చెప్పండి హల్లెలూయా. ముగిస్తాను. ఎన్ని గాలు చెప్పాను తమ్ముడు? 4 రాసేసుకుంటారా? లేదా? తర్వాత రాసుకోండి. కుయుక్తి గాలి. ఏ గాలి చెప్పండి? అమ్మో చాలా పెద్ద, ఇది భయంకరం చెప్పాలి కానీ టైం లేదు. రాసుకోండి. ఏ గాలి చెప్పండి? గాలిలో కూడా ఏ గాలి ఉంటుందో చెప్పండి. చెప్పరేటండి. మా యజ కుమార్ గారిని అవుతున్నారు. నిజం తమ్ముడు శ్రీను, నిజం కుయుక్తి గాలి. ఒక మాట, సముద్రం కూడా కుయుక్తి అలలు ఉంటాయి తెలుసా మీకు? తెలీదా? మంచోళ్ళని దాన్ని దొంగ కెరటం అంటారు. ఎలాగంటే చూడండి, గమనించండి, చూడండి. అలలు ఎలాగొస్తాయి అంటే చూడండి, నిజమైన ఎలాగొస్తాయి? డైరెక్ట్గా ఎదురుకొస్తాయి, ఇలా బోనెలగొస్తాయి. ఈ కుయుక్తి దొంగ కెరటం ఎలాగొస్తాయి తెలుసా? ఇక్కడ ఇలా కనబడదు, చక్కర ఇలా ఇలా చక్కర వచ్చి ఈ కాలం కొడుతుంది. ఈ కాలం కూడా ఎలకలు పడతాం, ఎలకలు పడ పట్టుకుని లాక్కెళ్ళిపోతుందండి. అందుకే ఆ దొంగ కెరటం ఎరగాలంటారు. అది చాలా డేంజర్ అండి. అలాగే గాల్లో కూడా ఏ గాలి? కుయుక్తి గాలి. అమ్మ బాబోయ్, బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను.
కాబట్టి ఈ కుయుక్తి గాలి విషయంలో జాగ్రత్తగా ఉండాలా అని విశ్వాసం రాసేటువంటి పౌలు భక్తుడు. నా దేవుని బిడ్డలారా, చాలా చక్కగా రాయబడింది. దాంట్లో ఎఫెసీ పత్రిక 4:14 చదువుకోండి. తర్వాత యోధా పత్రిక 1:12 చదువుకోండి. ఈ గాలి గురించి చక్కగా రాయబడింది. అంటే అక్కడ ఈ గాలి, ఈ కుయుక్తి గాలి ఎవరంటే దొంగ బోధకులు, దొంగ ప్రవక్తలు, మోసగించేవారు. అది చక్కగా వాక్య భాగంలో రాయబడింది. దేవుని స్తోత్రం కలగాక. వాళ్ళ కొరకు గాఢంధకారం ఉంచబడిందని చెప్పి రాయబడింది. ఎప్పుడు కొట్టండి ఒకసారి. ఏ గాలి చెప్పండి, ఏ గాలి చెప్పండి. తర్వాత ఉగ్రత గాలి. అమ్మా ఈ మాట చదుదాం. అమ్మ ఏం చదుదాం? వజ్రమ్మ గారు నీవన్నా ఎంత మంచిదమ్మా, ఎంత మంచిది తల్లి. ఇర్మియా గ్రంథము 23:19 చదవండి. చూడండి, ఇర్మియా గ్రంథము 23:19. ఒక్క నిమిషం, అందరు చదవండి దయచేసి, అందరు చదవండి. ఇర్మియా గ్రంథము 23:19 చదవండి. బైబిల్ ఉన్నవారు చదవమా. ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయు భీకరమైన పెనుగాలి, అదే దుష్ట గిర్ర ఇంకా యెషయా గ్రంథంలో ఉంది. అది గిర్ర తిరిగే పెనుగాలి. ఏ గాలి చెప్పండి? చూసారు, గమనించండి. ఏ గాలి చెప్పండి? గిర్ర మీరు చూసారు ఎప్పుడైనా సరే? సుడిగాలి ఎప్పుడైనా చూసారు చండి? ఎలా వస్తుంది? గిర్ర తిరిగితే మీరు చూడలేదా మీరు? ఎప్పుడు చెప్పలేదండి. ఇది అడ్డుకుని నాకు చెప్పువానిక. అది గిర్రమని తిరిగి అది ఎవరి మీదకి వస్తుందంట? దుష్టు లేక తల మీదకి పెళ్ళి దిగుతుందంట. నిన్న మన గుంటకాలకి వెళ్ళాను. చేసే చర్చిలో మీటింగ్ జరుగుతుంది. ఒక సామాన్య మందిరాలు విజయకుమార్ నాకు ఆశ్చర్యం కలిగిందండి. ఆమె ఇల్లుకి ప్యాన్ కూడా లేదు, గుడిసె అంత ఒక గుడిసె. టీవీలో వాక్యం విని స్పందించి ఈ వాక్యము మా సంఘానికి చెప్తే, మా గ్రామం చెప్తే చాలా దీవించబడతాని చెప్పి ఆమె ఏర్పాటు చేసిన మీటింగు. నిజంగా సమర్పణ నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంటికి వెళ్తే తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడింది. మమ్మల్ని ఇంట్లో పెట్టారు. లేదమ్మా మీ ఇంటికి వచ్చి మేము ఎలా ప్రార్థన చేస్తాం అని అంటే, అయ్యో వద్దే లేదు అని మేము బలవంతంగా వెళ్తే చిన్న కొట్టము లాంటిది, ప్యాన్ కూడా లేదు. అలాంటి ఆమెలో సమర్పణ కలిగి డబ్బుని హెచ్చించి అందరికీ భోజనం ఏర్పాటు చేసి సభలు ఏర్పాటు చేసిందండి. అయితే ఎందుకు చెప్పానంటే, నేను వాక్యం చెప్తున్నాను. అది చాలా పెద్ద చర్చి, సిఎస్ఎస్ చర్చి. వాక్యం చక్కగా జరుగుతుంటే టక్కన వచ్చి ఓ పక్ష గిలగిలగిలగిల కొట్టుకుంటుంది. తలక ఎక్కడ పడింది, మొండెం ఇక్కడ పడింది. ఏంటంటే ఈ పిచ్చికి పాపం రెండున్నాయి. ఆడుతూ 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 ఇలాగా సరదాగా ఆడుకుంటున్నాయి. ఎక్కడా? చర్చిలో. నీ దేవుని మందిరికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చూసుకోమన్నాడు. ఏం చేసి ఆడుతున్నప్పుడు ఇప్పుడు నేనేం చేస్తే ప్యాన్ దగ్గరికి వెళ్ళింది. ఆ ప్యాన్ రక్క తగలగానే తలక అక్కడ పడింది, మొన్న చదివింది. నా కాలం ముందు, నా ముందు పడిందండి. అందరు చూస్తున్నారు. ఆశ్చర్యం కలిగిందండి. అంటే మరణం కూడా ఎలాగొస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, చెప్పకుండా వస్తుంది. ప్రభు రాకడ కూడా ఎలాగుంటుంది. ఇది కూడా ఉన్న దుష్టుల తల మీదకి ఎలాగొస్తుందో పెళ్ళి దిగుతుంది. అదే గిర్ర తిరిగే చుడిగాలి అని రాబండి. అమ్మా ఆ గాలి మనకు వద్దు. ఇలా చెప్పండి. ఈ పక్క పట్టుకొని ఆ గాలి నాకు వద్దని చెప్పండి. చెప్పండి 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 గట్టి చెప్పండి. ఆ గాలి వద్దు. ఎంతమంది కావాలి ఆ గాలి? కావాలా అమ్మా? కావాలా? పొరపాటును కూడా వద్దండి మామ, మీకు దండం పెడుతున్నాను. మనకు ఎవరికి వద్ద గాలి? ఆ గాలి మన మీద రాకుండా ఆగిపోను గాక, ఆ గాలి తొలగిపోను గాక, మన మీదకి, మన కుటుంబం మీదకి, మన పిల్లల మీదకి, మన ఎవరి మీద కూడా ఆ గాలి రాకుండా ఆగిపోను గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఇంకా యెషయా గ్రంథం 25:3లో, తర్వాత జపన్య 2:1 కూడా రాయబడింది. ఇంకా చాలా ఉన్నాయి పిల్లరా. ఈ గాలి భయంకర గాలి కాబట్టి దయచేసి ఈ గాలి మనకొద్దు. తర్వాత లాస్ట్గా సముద్రం తొలగించే గాలి. పోయిన వారం చెప్పారు. ఏ గాలి చెప్పండి? నిర్గమకాండము 14:21లో. కాబట్టి పిల్లరా ఈ గాలి, ఈ తూర్పు నుంచి వచ్చే బలమైన గాలి, అది సముద్రం తొలగించేసింది. కాబట్టి ఈ 7 రకాల గాలి గురించి మనం చెప్పండి. ఫస్ట్ గాలి అని చెప్తాము.
జీవమునిచ్చే గాలి, ఆ, గొప్ప గాలి, అగ్ని గాలి, శ్వాస పరీక్ష పెట్టి గాలి, కుయుక్తి గాలి, ఉగ్రత గాలి. తర్వాత చెప్పండి. అంటే మనకి ఏది అడ్డుకుందో అడ్డును తొలగించే గాలి. ఈ మాట చెప్పండి. మనకి ఏది ఉందో అడ్డును తొలగించే గాలి. కాబట్టి ఈ గాలి వస్తే నీ అడ్డుబండలు తొలగిపోతాయి, నీ సమస్యలు తొలగుతాయి. నా పిల్లరా, నీ కట్లు బంధకాలు తెగిపోతాయి. ఆటోమేటిక్గా నీకు స్వస్థత కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, దీవెన కలుగుతుంది. సముద్రం కారులు ప్రభు జరిగించబోతున్నాడు. ఎంతమందికి కాలు కావాలో చెప్పండి. ఆన తప్పండి. ఉద్యానవనంలో ఏమని చెప్పండి? గాలి. ఏ గాలి? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ గాలి. ఈ గాలి కలిగి ప్రభు రాకరికి సిద్ధపడదాం. వచ్చే వారము ఏం చెప్తాను చెప్పండి. వచ్చే వారం ఏం చెప్తానంటే నీళ్ళు. ఇది కూడా 7 రకాల నీళ్ళు ఉన్నాయి. 7 రకాల నీళ్ళు ఏంటా అని మీరు ఆశ్చర్యం కలగచ్చు. మీకు బైబిల్లోనే మీకు కొత్తగా కనబడతాయి. బైబిల్లోనే మీకు కొత్త కనిపించే, మీరు ఎప్పుడు వినలేని సంగతులు ఆ నీరు గురించి మీకు చూపిస్తాను. బైబిల్లో ఈ నీరంతా కూడా ఎక్కడ చెప్పండి? ఉద్యానంలో. కాబట్టి పిల్లరా, ఇట్టి గాలి నీరు కూడా మన సముద్రంగా అనుగ్రహించి రక్షించబడి ఉగ్రత గాలి తొలగిపోయి పరిశుద్ధాత్మ గాలి వచ్చి సంపూర్ణంగా సిద్ధపాటు కలిగి ఆయన రాకాలకు ఎత్తబడి గుంపులు ఉంటాకు ఆయన కృప తోడిన గాక. ఆమె